నాకు ఎంత బాధ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం టోటల్లీ సూసైడ్ చేసుకునే పరిస్థితి పడుతుంది. మాకు ఇల్లు సూసైడ్ చేసుకునేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇల్లు మేము ఒక ఇల్లు కట్టుకున్న ఇల్లు మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. మాకు ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్లో మేము ఉంటే మేము స్వయంగా ఇచ్చేవాళ్ళం. మాకు పట్టా ల్యాండ్లో ఉన్నాం. మేము పట్టా ల్యాండ్ డబుల్ బెడ్రూమ్ లేకపోతే 5 లక్షలు అయితే పోతారా? మేము డబ్బులకి ఆశించట్లేదండి. మా సొంత ఇల్లు మా కళ. ఎంత కష్టపడితే ఇల్లు కడతాం. ఒక 2 సంవత్సరాలు కష్టపడి మేము ఇల్లు నిలబెట్టుకున్నాం. అప్పులు చేసాం, దీనిపైన బంగారం అమ్మాము, ఎన్నో డబ్బులు బయట నుంచి అప్పులు తీసుకొచ్చాము. ఓ ఇల్లు కట్టుకోవాలి, ఒక కళ మాది అన్నట్టు మేము ఇది కట్టుకున్నాం. రేపు పొద్దున మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, ఇక్కడే అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మేము ఎక్కడ వెళ్తాం? మా కుటుంబాలు మొత్తం ఇక్కడ 250 మంది కుటుంబాలు ఉన్నారు మాకు ఇక్కడ విలేజ్లో. ఇదంతా మేము వదిలేసి మేము ఎక్కడికి పోమండి. మేము ఇక్కడ ఉన్న ప్లాట్లు కూడా 250 మంది ప్లాట్లు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళంతా మేము ఒక కుటుంబం లాగా మేము నివసిస్తున్నాం ఇక్కడ మాకు ఇలాంటిది అయితే ల్యాండ్ అక్విజిషన్కి అయితే మాకు ఇష్టం లేదండి. ఈ ల్యాండ్ అక్విజిషన్ రేవంత్ రెడ్డికి నేనే ఓటేసానండి, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను రేవంత్ రెడ్డికి ఓటేసిన కర్మానికి నాకు శిక్ష అనిపిస్తుంది. నాకు ఇది ఈ రేవంత్ రెడ్డి ఓటేసిన కర్మానికి నేను ఊరేసుకున్నంత అయిపోయింది సార్ నాకు ఈ ఓటు వల్ల. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఏ పేద ప్రజలను కానీ ఎక్కడ కూడా ముప్పు తిప్పలు పెట్టలేదు. ఆయన ఎక్కడ ఏం చేశాడో తెలియదు, కానీ ఇలాంటి ప్రాజెక్టులు తెచ్చి ఇలాంటి ఇబ్బందికరణాలు అయితే ఎక్కడ జరగలేదు. ఇతను వచ్చినప్పటి నుంచి కూర్చోడమే తప్ప నిలబెట్టడం అనేది ఎక్కడ లేదు. ఇవే డబ్బులు కాలేజీలకి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఆయన మాటలు నమ్మి మేము ఓటేసామండి. ఈ రోజు ఇలా జరుగుతుందని మేము కలలో అనుకోలేదు. ఆయన అభిమానంతో మేము చేస్తే బాగుంటుంది. ఇంకా 10 ఏళ్ళు ఉంటే మొత్తం భూమి పైన అంతా శ్మశాన వాటికలే అవుతాయి సార్. ఎక్కడ చూసినా జనాలు ఆత్మహత్యలు లేదంటే సూసైడ్ కేసులు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎక్కడున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కూడా మళ్ళీ ముందుకు రాదండి. ఇంకా గత 100 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అందులో నేను ఆయనకు ఓటు వేయడం వల్ల కూడా నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. నన్నే ఇంత గురి చేస్తున్నాడు. నాకు ఎందుకు ఈ బాధ, ఇదంతా ఎందుకు? మేము చనిపోవాలని డిసైడ్ అవుతున్నాం సార్. ఈ బాధలకు వేధింపులకు మేము కొట్లాడుతున్నాం సార్. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వేలు చేయటము, వాళ్ళు అన్ని పేపర్లు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు. మాకు ఎలాంటిది అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఉపయోగం అనేది కూడా మాకు తెలియనిస్తలేదు అసలు ప్రజలకి. ఇదంతా చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం లూటి ప్రభుత్వం అయిపోయిందండి. మొత్తం వాళ్ళ ప్రభుత్వం ఏందో అర్థమైతలేదు. కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ప్రజలు ఎవరు కూడా సుఖశాంతులతో లేరు. రాత్రి పగలు మేము శ్రమించి కష్టపడి మేము ఇల్లు కట్టుకున్న ఇల్లు అయితే మేము ఇవ్వమండి. మా ప్రాణాలు పోయినా సరే మేమైతే ఇల్లు ఇవ్వడానికి సిద్ధం లేవండి.